మాట తప్పను మడమ తిప్పను. ఈ డైలాగ్ గుర్తుందా? ఇదే డైలాగ్ గతంలో జగన్ నోట పదే పదే వినపడేది. సంపూర్ణ మద్య నిషేధం చేస్తామంటూ మహిళల ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన జగన్ మాట తప్పేసి మడమ తిప్పేశారు. మద్యపాన నిషేధం అని చెప్పి నాసిరకం మద్యంతో ప్రజల ఇల్లు ఒళ్ళు గుల్ల చేసేశారన్న విమర్శలు మూటకట్టుకున్నారు జగన్. మరి కూటమి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీతో ఎటువంటి మార్పులను తీసుకురాబోతోంది? జగన్ హయాంలోని మద్యం విధానాలు ఇక పూర్తిగా కనుమరుగు కాబోతున్నాయా? జగన్ హయాంలో భారీ రేట్లు పెట్టిన విష రసాయనాల జే బ్రాండ్స్ తాగి జీవితాలు పాడు చేసుకున్న మందుబాబులు ఇక అతి తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని సేవించబోతున్నారా? లిక్కర్ బాటిల్ పైనే రాసి ఉంటుంది, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని. తాగే వాళ్లను ఎవరూ ఆపలేరు. అయితే గత జగన్ ప్రభుత్వంలో రేట్లు పెంచితే మద్యం తాగడం మానేస్తారంటూ విచ్చలవిడిగా రేట్లు పెంచేసిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. అంతకుముందు తాము అధికారంలోకి వస్తే మద్యపానాన్ని నిషేధిస్తామంటూ బహిరంగ సభల్లో గప్పాలు కొట్టిన జగన్ 5 ఏళ్ల పాలనలో నిషేధం సంగతేమో గాని అసలు మద్యపానాన్ని ఆదాయ వనరుగా చేసుకుని పరిపాలన సాగించారన్న విమర్శలు ముటగట్టుకున్నారు. మాట తప్పేసి మడమ తిప్పేసి మద్యపాన నిషేధం హామీని అటకెక్కించేశారని గత జగన్ ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉన్న ప్రముఖ మద్యం బ్రాండ్లు అన్నింటినీ నిషేధించి కొత్త రకం మద్యం కంపెనీలను పరిచయం చేశారు. అయితే వాటిలో మద్యం కంటే విష రసాయనాలే ఎక్కువగా ఉన్నాయని తెలుగుదేశం ఆనాడు ల్యాబుల్లో సైతం పరీక్షలు చేపించి ఆధారాలతో సహా అప్పటి జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడింది. ఇవన్నీ జే బ్రాండ్స్ అని, మొత్తం జగన్ బినామీ కంపెనీలవే అని విమర్శలు చేసింది. అప్పటి వరకు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న మద్యం దుకాణాలను ప్రభుత్వ పరం చేశారు. అయితే కేవలం పేరుకు మాత్రమే ప్రభుత్వ మద్యం దుకాణాలుగా మార్చారని, కానీ మద్యాన్ని సరఫరా చేసేది మాత్రం జగన్ బినామీ కంపెనీలే అని, దోపిడీని ఆ విధంగా మళ్లించుకున్నారని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక జగన్ హయాంలోని జే బ్రాండ్ తాగి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని, అనేక జబ్బుల బారిన పడ్డారని తెలుగుదేశం విమర్శలు చేసింది. ఏ ఆడవారిని అయితే మద్యపాన నిషేధం చేస్తామంటూ నమ్మించి ఓట్లు వేయించుకున్నారో అదే ఆడవారి తాళిబొట్లను కల్తీ మద్యంతో తేంచివేశారు అంటూ అప్పట్లో తెలుగుదేశం విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇక 5 ఏళ్ల జగన్ పాలన తర్వాత కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టి అనేక మార్పులు తీసుకొస్తోంది. పాలనలో కొత్త కొత్త సంస్కరణలతో పాటు గత హయాంలో జరిగిన అనేక అవకతవకలను సరిచేసే పనిలో పడింది. ఈ క్రమంలోనే కల్తీ బ్రాండ్లుగా ఉన్న అనేక మద్యం బ్రాండ్లను నిషేధించి క్వాలిటీ బ్రాండ్లను తీసుకొస్తోంది. అక్టోబర్ నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి రానున్న తరుణంలో అసలు కొత్త మద్యం పాలసీలో ఏ నిర్ణయాలు తీసుకుంటారు, ఎలాంటి సంస్కరణలు తీసుకొస్తారు అన్న విషయాలు ఇటు మందుబాబులతో పాటే అటు సామాన్య ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారిపోయాయి. ఇది వరకు ప్రభుత్వాలు మద్యం పాలసీ ప్రకటన ఓ సాధారణ వార్తగా ఉండేది. కానీ 5 ఏళ్ల జగన్ మద్య బీభత్సం తర్వాత టీడీపీ కూటమి ప్రభుత్వం మద్యం పాలసీ ఏ విధంగా ఉంటుందనేది చాలా ఆసక్తికరంగా మారింది. జగన్ పాలనలో ఖరీదైన జే బ్రాండ్ లేదా నాసి రకమైన కల్తీ మద్యం విరివిగా అమ్మకాలు జరిగేవి. వాటితో మందుబాబులకి కిక్కు రాకపోగా జేబులు ఖాళీ అయిపోయేవి, ఆరోగ్యం కూడా చెడిపోయేది. కానీ మందుబాబులు తాగిన మద్యంతో వైసీపీ నేతల జేబులు నిండుతుండేవి కనుక వారికి మంచి కిక్కొచ్చేది. ఎంతగా అంటే భవిష్యత్తులో మద్యం అమ్మకాలు కూడా 3 ఫుల్ 6 హాఫ్గా సాగిపోతాయనే నమ్మకంతో ఆ అమ్మకాలకు కూడా గ్యారంటీగా చూపి రుణాలు తీసుకునేంత. కనుక జగన్ ప్రభుత్వ మద్య బీభత్సం చూసిన మందుబాబులు టీడీపీ కూటమి ప్రభుత్వ విధానం ఏ విధంగా ఉంటుందో అని ఎదురు చూడడం సహజం. అక్టోబర్ నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది.
కొత్త మద్యం పాలసీతో సంచలన మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నూతన మద్యం విధానంలో సరసమైన ధరలకే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. నాసిరకం మద్యంతో వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిందని, ఆ పరిస్థితిలో పూర్తిగా మార్పు తీసుకొచ్చామని అంటోంది. గీత కార్మికులకు 10% మద్యం దుకాణాలు కేటాయించాలని ప్రతిపాదించినట్లు పేర్కొంది. అక్టోబర్ 4-5 తేదీల్లో కొత్త మద్యం విధానం అమల్లోకి రానుండడంతో దుకాణాల కోసం దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. లాటరీ ద్వారా లైసెన్సులు కేటాయించనున్నారు. ఈ విధానం రూపకల్పన కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవికుమార్ సచివాలయంలో సమావేశమై ప్రతిపాదనలు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం సీఎం చంద్రబాబుకు నివేదించగా ఆయన కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. వైసీపీ హయాంలో మద్యం విక్రయాలను ప్రభుత్వమే చేపట్టేందుకు ఎక్సైజ్ చట్టాన్ని సవరించారు. ఇప్పుడు మళ్లీ ప్రైవేటు వ్యక్తులకే మద్యం దుకాణాలు అప్పగించనుండటంతో మళ్లీ చట్ట సవరణ అవసరం కానుంది. ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు లేనందున ఆర్డినెన్స్ జారీ చేయనున్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో నూతన మద్యం విధానం ఖరారు చేసే అవకాశం ఉంది. అదే రోజు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. గత వైసీపీ సర్కార్ హయాం నుంచి అమలవుతున్న మద్యం పాలసీ ముగింపు దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ తర్వాత రాష్ట్రంలో ఎక్కడా సర్కారీ మద్యం షాపులు కనిపించవు. పూర్తిగా ప్రైవేటు షాపులే ఉండేలా ఎక్సైజ్ శాఖ కొత్త పాలసీని రూపొందిస్తోంది. ఈ మేరకు 6 రాష్ట్రాల్లో మద్యం పాలసీని అధ్యయనం చేసి అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. తెలంగాణ తరహా పాలసీ ఉత్తమంగా ఉందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక మద్యం పాలసీకి తుది రూపు తీసుకురానున్నారు. 2019 అక్టోబర్ 1 నుంచి వైసీపీ సర్కారు ప్రభుత్వ మద్యం షాపుల పాలసీని అమల్లోకి తెచ్చింది. అప్పటి వరకు 4,380 షాపులుంటే వాటిని 3,500కు కుదించి ప్రభుత్వ దుకాణాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మరోసారి షాపుల సంఖ్యను 2,934కు కుదించారు. ఇవి కాకుండా టూరిజం కేంద్రాల్లో షాపుల పేరుతో మొత్తం 3,392కు పెంచారు. 2023లో తెలంగాణ లిక్కర్ పాలసీ ప్రకటించినప్పుడు దరఖాస్తు ఫీజు కింద 2,628 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రూపంలో కనీసం 2,000 కోట్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. కొత్త పాలసీలో దరఖాస్తు ఫీజు 2 లక్షలుగా నిర్ణయించారు. అయితే మొత్తం దుకాణాల్లో 10% అంటే దాదాపు 300 వరకు గీత కార్మికులకు కేటాయించాలి. కొత్త పాలసీని పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే ప్రభుత్వం తీసుకురానుంది. దరఖాస్తుల నుంచి లాటరీ వరకు పూర్తిగా ఆన్లైన్ ప్రక్రియ ద్వారానే చేపట్టనున్నారు. తక్కువ ధరకు లైసెన్సులు పొందిన వారు మధ్యలోనే షాపును వదిలేస్తే అది ఆదాయ నష్టంతో పాటు ఇతర అంశాలపైన ప్రభావం చూపుతుందని, అందువల్ల లాటరీ విధానంలో ఎంపిక చేయడమే ఉత్తమమని భావిస్తున్నారు. గతంలో ప్రైవేటు షాపు పక్కనే మద్యం సేవించేందుకు పర్మిట్ రూమ్ ఉండేది. ప్రభుత్వ షాపుల విధానంలో వాటిని తొలగించారు. దానివల్ల మందుబాబులు రోడ్డుపైనే మద్యం తాగే దుస్థితి వచ్చింది. దానిని అరికట్టేందుకు రూమ్లకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. కాగా గత ప్రభుత్వంతో పోలిస్తే సరసమైన ధరలకే నాణ్యమైన మద్యం అందిస్తారని తెలుస్తోంది. అలాగే కూలీలు, పేదలు, దిగువ మధ్యతరగతి వర్గాల వారి కోసం తక్కువ ధరతో ఒక ప్రత్యేక బ్రాండ్ కూడా అందిస్తారని టాక్ నడుస్తోంది. ఎన్డీపీ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పక్క రాష్ట్రాల నుంచి అటు తెలంగాణ, అటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి, ఒరిస్సా రాష్ట్రాల నుంచి విపరీతంగా వచ్చి ఇదంతా కూడా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం బయటపోయింది. ప్రజలు అనారోగ్యం పాలైపోయారు. ఇల్సిట్ లిక్కర్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక బెస్ట్ పాలసీ, గతంలో కూడా 94 తర్వాత అప్పుడు ఉన్నటువంటి విధానాల్లో మార్పులు చేసి దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. ఆ రోజున దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో చూసి ఎలాంటి పాలసీ అమలు జరుగుతుందని ఆ రోజు చూశారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక బెస్ట్ పాలసీని తయారు చేయడం కోసం మా కమిటీ సభ్యులందరం కూడా డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళు కూడా అధ్యయనం చేశారు. దేశం అంతా వెళ్ళి దాదాపు ఒక 6 రాష్ట్రాలు గవర్నమెంట్ షాపులు అమలు జరుగుతున్నటువంటి విధానం, ప్రైవేట్ షాప్స్ అమలు జరుగుతున్నటువంటి విధానం, అటు ప్రైవేటు గవర్నమెంట్ కలిపి నడుపుతున్నటువంటి విధానం, ఇవన్నీ కూడా స్టడీ చేసి వాళ్ళకు రిపోర్ట్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే ట్యాక్సేషన్ కూడా ఏ రకంగా ఉందనేది ట్యాక్సేషన్ విషయంలో కానీ, ఎందుకంటే గతంలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా ఏదైతే గీత కార్మికులు ఉంటారో
ఖాడీ ట్యాపర్స్కి సంబంధించి కళ్ళు గీత కార్మికులకి 10% షాప్స్ ఇస్తామని చెప్పి ఆ రోజున ఎన్నికల్లో హామీ ఇచ్చాం. దాని మీద కూడా ఒక రిపోర్ట్ తయారు చేసుకుని ఇవన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారికి ముందు రేపు సబ్ కమిటీ ముందు రేపు కేబినెట్ ముందు పెట్టడానికి ఇది ఈరోజు 3వ సమావేశం కూడా కండక్ట్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి మొత్తం 4 సమావేశాలు అయినాయి. రేపు కేబినెట్ ముందు మా ప్రపోజల్ దీన్ని మరి పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దీనిలో సరసమైనటువంటి ధరలకి నాణ్యమైనటువంటి బ్రాండ్స్తో ప్రజల ఆరోగ్యాలను కాపాడే విధంగా ఈ పాలసీని డిజైన్ చేయాలని నాణ్యమైన మద్యంతో పాటు తక్కువ ధరకే లిక్కర్ లభిస్తుండడం ఒక రకంగా మందుబాబులకు శుభవార్త అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లుగా ఉన్న ప్రభుత్వ విధానంతో ఖజానాకు ఎంత ఆదాయం సమకూరిందో తెలియదు, కానీ మద్యం సేవించే వారి ఆరోగ్యానికి మాత్రం ముప్పు ఏర్పడిందని చెప్పక తప్పదు. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ పార్టీ దారుణంగా ఓటమి పాలు కావడానికి మద్యం పాలసీ కూడా ఓ కారణమని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే నేటి రోజుల్లో మద్యం సేవించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందే గాని తగ్గడం లేదు. ఎక్కువ మంది పేద మధ్యతరగతి ప్రజలు మాత్రమే కాకుండా ఉన్నత స్థాయి వర్గాలలో కూడా ఎక్కువ శాతం మంది మద్యానికి అలవాటు పడిపోయారు. ఆరోగ్యానికి హానికరమైనప్పటికీ మోతాదుకు సరిపడా నాణ్యమైన మద్యాన్ని తీసుకోవడం వల్ల తమకు ఏమీ కాదన్న ధీమాతో వారు దానికి ఎడిక్ట్గా మారారు. కానీ గత ప్రభుత్వం ఇది గుర్తించలేకపోయింది. మద్య నిషేధాన్ని అమలు చేస్తానని చెప్పి జగన్ మద్యం ధరలను విపరీతంగా పెంచడమే కాకుండా నాణ్యమైన బ్రాండ్లు అందించకపోవడం కూడా పార్టీ 11 స్థానాలకు పరిమితం కావడానికి ప్రధాన కారణాలలో ఒకటి. ఇది ఆ పార్టీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. నాణ్యమైన మద్యాన్ని అందించకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే గత ప్రభుత్వంలో మద్యం దుకాణాలు నడిచేవి. అంతేకాదు కేవలం క్యాష్ మాత్రమే తీసుకునేవారు. ఎలాంటి డెబిట్ కార్డులు, డిజిటల్ పేమెంట్స్ను అనుమతించకపోవడం కూడా గత ప్రభుత్వంలో వివాదానికి కారణమైంది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం కూడా తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. అక్రమ మద్యం పేరుతో అనేక మందిపై కేసులు కూడా నమోదయ్యాయి. మద్య నిషేధం అమలు జరిగే సమయంలో ఎలా పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని తెచ్చుకున్నారో అదే తరహాలో మద్యాన్ని తీసుకురావడం గత ప్రభుత్వంలో అలవాటుగా మారింది. అది కూడా జగన్ ప్రభుత్వానికి శాపంగా మారిందనే చెప్పాలి. పేరు తెలియని మద్యం తాగి అనేక మంది అనారోగ్యం బారిన పడ్డారంటూ నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా వినియోగించుకున్నారు. తాము అధికారంలోకి వస్తే మద్యాన్ని అతి తక్కువ ధరకు అన్ని నాణ్యమైన బ్రాండ్లను అందిస్తామని చెప్పారు. చెప్పిన మాట ప్రకారమే కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకురాబోతున్నారు. కొత్త విధానం ప్రకారం నాణ్యత కలిగిన అన్ని పేరున్న బ్రాండ్లు లభిస్తాయి. అంతేకాదు తక్కువ ధరలకే మద్యాన్ని విక్రయించనున్నారు. ఇక ప్రభుత్వం మద్యం దుకాణాలను నడపదు. 2019కి ముందు తరహాలోనే వైన్ షాపులకు వేలం నిర్వహించి తద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకోవాలని నిర్ణయించింది. మద్యం ధరలపై నియంత్రణ చేస్తూనే మద్యం అలవాటును మాన్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మందుబాబులతో పెట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోయిన ఘటనలు గతంలో చాలానే ఉన్నాయి. అందుకు జగన్ కూడా అతీతుడేమీ కాదు. తమ ఆరోగ్యాన్ని జేబును గులచేసిన జగన్కు ఎన్నికల్లో షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేశారు మందుబాబులు. నాసిరకం బ్రాండ్లు రేట్లు పెంచడంతో మందుబాబులకు కోపం వస్తే మద్య నిషేధం చేస్తామని మాట తప్పడంతో మహిళలకు కూడా కోపం వచ్చింది. ఫలితంగా ఇటు మందుబాబుల ఓట్లు అటు మహిళల ఓట్లు దూరమయ్యాయి జగన్కు. మొత్తానికి మద్యం విషయంలో జగన్ హయాంలోని వ్యతిరేక నిర్ణయాలను ప్రక్షాళన చేసేందుకు కూటమి సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తూ ఉండడంతో మందుబాబుల్లో ఇప్పుడు జోష్ నెలకొందని చెప్పచ్చు. ఆయనకే ఆలోచన వచ్చిందో లేదంటే సలహాదారులు ఇచ్చిన సలహానో ఏమో తెలియదు, కానీ రేట్లు పెంచితే తాగుడు మానేస్తారట. ఇది జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం రేట్లు పెంచేటప్పుడు చెప్పిన మాట. ఆ మాటలు విని నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి మందుబాబులది అప్పట్లో. రేట్లు పెంచితే లిక్కర్ ఆదాయం ఎప్పుడూ తగ్గలేదు సరికదా, అంతకు ముందుతో పోల్చుకుంటే రెట్టింపు అయ్యింది. జగన్ ధరలు పెంచిన మందుబాబులు ఎప్పుడూ వెనకడుగు వేయనే లేదు.
ఖజానాకు రెట్టింపు ఆదాయం తెచ్చిపెట్టి ఒకవైపు ఆరోగ్యం, ఇంకోవైపు జేబులు గుల్ల చేసుకున్నారు. ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పూర్తిగా జగన్ విధానాలను ప్రక్షాళన చేసేస్తున్నారు. అందుకే మందుబాబులంతా ఇప్పుడు ఫుల్ జోష్లో ఉన్నారట. అధికారంలోకి వస్తే మద్య నిషేధం అమలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక బెల్ట్ షాపులను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. బ్రాండెడ్ మద్యం సరఫరా చేయకుండా ఇతర బ్రాండ్ల మద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. అయితే ఆ బ్రాండ్లన్నీ జే బ్రాండ్లని, వాటిలో విష పదార్థాలున్నాయని చాలానే విమర్శలొచ్చాయి. మద్య నిషేధం చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున అమ్మకాలకు పాల్పడడం జగన్ విధానాలను సూచిస్తుంది. జగన్ అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున మద్యం ధరలు పెంచారు. ధరలు పెంచితే తాగేవారి సంఖ్య తగ్గుముఖం పడుతుందని, తద్వారా దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేసేందుకు వీలుంటుందని చెబుతూ వచ్చారు. అయితే ఆ తర్వాత మద్యం ఆదాయంపై పెద్ద ఎత్తున అప్పులు తీసుకురావడమే కాదు, బార్ల విధానం కూడా ప్రత్యేక రోజుల పేరిట మద్యం అమ్మే పనిగంటలు పెంచడంతో ఏపీలో మద్య నిషేధం కలగానే మిగిలిపోయింది. మద్య నిషేధం అనగానే మహిళాలోకం వెన్నంటి ఉండి జగన్కు అధికారం కట్టబెట్టారు. వేల కోట్ల రూపాయలు కేవలం మద్యం ద్వారా ఏపీకి ఆదాయం వస్తోంది. దాన్ని మరింతగా పెంచుకోవాలని చూశారే తప్ప ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్న ఆలోచన కనిపించలేదు. వాస్తవానికి 2019 ఎన్నికలకు ముందు వైసీపీ విజయం కోసం జగన్ ఇచ్చిన కీలక హామీల్లో మద్య నిషేధం కూడా ఒకటి. సంపూర్ణ మద్యపాన నిషేధం హామీతో అక్క చెల్లెమ్మలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ హామీని పూర్తిగా విస్మరించారని జనసేన, టీడీపీలు దుమ్మెత్తిపోసిన సంగతి తెలిసిందే. మొత్తానికి పాదయాత్రలో జగన్ ఇచ్చిన మద్యపాన నిషేధం హామీ గాలికి కొట్టుకుపోగా మందుబాబులు, మహిళలు కంకణం కట్టుకుని మరీ జగన్ను ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓడగొట్టారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రత్యేక హోదా నుంచి మొదలు పెడితే మద్యం ధరల దాకా అన్ని విషయాల్లోనూ ఒకటే మంత్రం, ఒకటే తంత్రం. మాట తప్పడం, మడమ తిప్పడం, చెప్పాడంటే చెయ్యడంతే. ఇది జగన్ 5 ఏళ్ల పాలన మొత్తం సారాంశమని ప్రజలు గ్రహించి తిరగబడి ఓడించారని అంటున్నారు. రెండు 2019 ఎన్నికల్లో మద్యపాన నిషేధం అంటూ మాయమాటలు చెప్పారు. తర్వాత దశల వారీగా మద్య నియంత్రణ అంటూ మోసం చేశారు. సామాన్యుడు అప్పులు తెచ్చి పుస్తెలు అమ్మి మందు తాగే దుస్థితి తెచ్చారు. దీంతో మద్యం ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం వారి జేబుల్లోకి వెళ్ళింది. నాసిరకం మద్యం తాగి చాలా మంది అనారోగ్యం పాలై మృత్యువాత పడ్డారు. కిడ్నీ సమస్యలు, పెరాలసిస్ వంటి సమస్యలతో మంచాన పడ్డారు. డిస్టిలరీస్ వ్యవస్థను కూడా వారి చేతుల్లోకి తీసుకున్నారు. పెరిగిన ధరలతో మద్యం కొనలేక చాలా మంది నాటుసారా, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, గంజాయి, డ్రగ్స్ కు అలవాటు పడ్డారు. ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నూతన మద్యం విధానం తీసుకొస్తోందని కూటమి నేతలు చెబుతున్నారు. జగన్ పాలనతో ఏపీలో ఉన్న మద్యం పాలసీ బ్రాండ్లతో మొత్తం రాష్ట్రానికే చెడ్డ పేరు వచ్చింది. దేశంలో ఎక్కడా లేని కొత్త నాసిరకమైన బ్రాండ్ల మద్యంతో సామాన్య జనం అనారోగ్యానికి గురయ్యారు. చీప్ లిక్కర్ను సైతం జగన్ సర్కార్ మద్యపాన నిషేధం పేరుతో కాస్ట్లీగా అమ్మేసింది. ఇప్పుడు కూటమి సర్కార్ కొత్త మద్యం పాలసీతో బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి తెచ్చి ఎవరికి నచ్చిన బ్రాండ్ వారు
కొనుగోలు చేసేలా చేయబోతున్నారు. కానీ ఏపీలో మద్యం రేట్లు చాలా ఎక్కువ. పక్కనున్న తెలంగాణ, కర్ణాటకతో పోల్చితే మద్యం ధరల్లో చాలా వ్యత్యాసం ఉంది. కొత్త మద్యం పాలసీతో రేట్లు తగ్గిస్తే అసలే అంతంత మాత్రంగా ఉన్న ఏపీ రెవెన్యూ గణనీయంగా పడిపోతుందని అనేవారు కూడా లేకపోలేదు. అలాగని దారుణమైన పాత రేట్లను సర్కార్ కంటిన్యూ చేసే పరిస్థితి లేదు. ఏదేమైనా నాసి రకం మద్యానికి ముగింపు పలుకుతామనైతే సర్కార్ స్పష్టత ఇచ్చింది. తమ ఆరోగ్యానికి ఇదొక భరోసాగా మందుబాబులు ఫీల్ అవుతున్నారు. అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటే ఎన్నికలలో ప్రతికూల ఫలితాలు తప్పనే తప్పవు. మందుబాబుల ఓట్లు చాలా కీలకం. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వాలకు వచ్చే పన్నుల్లో అధిక భాగం మందుబాబులు కట్టే ట్యాక్సుల రూపంలో వచ్చేవే. అటువంటి వారిని ఇబ్బంది పెడితే ఏమవుతుందో జగన్కు బాగా బోధపడింది. ఇక తక్కువ డబ్బుకే నాణ్యత కలిగిన మద్యం అందించబోతున్నారంటూ ఇప్పటికే మందుబాబులంతా కూటమి ప్రభుత్వంపై తెగ పొగడ్తల వర్షం కురిపించేస్తున్నారు. చూడాలి మరి సర్కారు తీసుకురాబోతున్న కొత్త మద్యం పాలసీతో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో అన్నది.